In the Lord, I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మీరందరూ ఎంతో ప్రేమతో మా కుటుంబం పట్ల ఉన్న అభిమానంతో మీరందరూ రాగలుగుతూ వచ్చారు. మా అమ్మమ్మ గారి గురించి, మా నాన్నగారి గురించి, మా అమ్మగారి గురించి ఒక్కటే ఒక మాట చెప్తాను, ఒక వచనం చదువుకొని ముగించేస్తాను. కీర్తనలు 73వ కీర్తన, దయచేసి 25వ వచనం ఎవరన్నా ఒకరు చదవండి. కీర్తనలు 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా నాకు ఏది నాకు అక్కర్లేదు, లోకంలో నాకు ఏదియో అక్కర్లేదు. ఇలాంటి జీవితం జీవించారని చెప్పగలను. ఏమీ లేకుండా వచ్చారు సేవకి. మా అమ్మమ్మ గారు కట్టు బట్టలతో భర్త ద్వారా తరమబడుతూ వచ్చింది. 2 కూతుర్లు, పెద్ద కూతురుని మా తాతగారు తీసుకున్నాడు. 2వ కూతురు మా అమ్మగారు. ఆవిడ కేవలం ఒక 6 నెలలు బిడ్డ, 6 months బిడ్డ. ఒక డాక్టర్ గారు ఒక షిప్లో పంపించేసేసింది ఇండియాకి. సో ఏమీ తెచ్చుకోలేదు. తర్వాత మా నాన్నగారు, ఆయన కూడా మంచి ధనవంతుడు. ఆయన సాక్ష్యం మీ అందరికీ తెలుసు, మీరు విన్నారు, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు. నాకు ఏం వద్దని చెప్పి ఇంట్లో నుండి కట్టుబట్టలతో వచ్చేసాడు. ఈరోజు దేవుడు ఆత్మ సంబంధమైన వారిగా మీ అందరినీ మాకు అనుగ్రహించినాడు. దేవుడు మాకు కూడా ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా, ఏ కొదవ లేకుండా, నేను నా వరకు నేను కానీ, నా చెల్లి కానీ, నా తమ్ముడు కానీ అలా పెంచబడ్డాం. గొప్ప దైవజనుడు భగత్ సింగ్ గారు, నేను నానాజీ అంట ఆయన్ని. చిన్నప్పుడు నానాజీతో నేను హెబ్రోన్లో ఎప్పుడైనా ఖాళీగా ఉంటే బాల్ ఆడుకునేవాడిని. బాల్ వేస్తే ఆయన నాకు బాల్ వేసేవాడు. తర్వాత పాటలు పాడిపించుకునేవాడు, సండే స్కూల్ పాటలు. నేను సిస్టర్స్ క్వార్టర్స్లో ఉండేవాడిని మా అమ్మమ్మ దగ్గర, జీటీ గారి స్కూల్లో చదువుకునేవాడిని. తర్వాత కథలు చెప్పించుకునేవాడు, కంటతవాగిలు చెప్పించుకునేవాడు. ఆయన విమానంలో ఎక్కడికైనా వెళ్ళొస్తే ఫ్లైట్లో ఆ చాక్లెట్లు తెచ్చి మా అమ్మమ్మకి ఇచ్చేవాడు, మా అమ్మమ్మ నాకు ఇచ్చేది. సరే, ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, వాళ్ళు జతపరచబడిన తర్వాత దేవుడు మా అమ్మమ్మ గారికి కావాల్సింది, ఆవిడికి ఏమీ తక్కువ చేయలేదు. ఆవిడకి కావాల్సింది అనుగ్రహిస్తూ వచ్చాడు. తర్వాత మా నాన్నగారు కూడా సేవకు సమర్పించుకున్న తర్వాత ఒంటరి జీవితంలో హెబ్రోన్లో ట్రైనింగ్లో భగత్ సింగ్ గారితో ఆయనకున్న అనుభవంతో ఆయన ఉన్న సమృద్ధితో జీవించగలుగుతూ వచ్చాడు. తర్వాత నాన్నగారికి అమ్మగారికి వివాహం అయిన తర్వాత కూడా ఒక్కోసారి చెప్తాడు, రాత్రి 2 గంటల వరకు కూడా వచ్చి గిఫ్ట్లు ఇస్తున్నారా, స్టేజ్ నిండిపోయింది, నేను ప్రార్థన చేశాను, ఈ సామాన్లన్నీ ఏం చేయను ప్రభా, ఏం లేకుండా వచ్చిన ఒక దొంగను పంపించు, ఆ దొంగడు వచ్చి తీసుకెళ్ళిపోని అంటే ప్రభు మాట్లాడానంట, ఇది దొంగల సొత్తు కాదు, నా బిడ్డలు నీ ఇంటిని అలంకరించడానికి ప్రేమతో ఇచ్చినారు, దొంగల పాలు కాదు, నీకు ఇచ్చాను, దీని మీద నువ్వు ఆశ పెట్టొద్దు అన్నాడంట. దీని మీద మనసు పెట్టొద్దు. అట్లనే మా నాన్నగారు, మా అమ్మమ్మ గారు, మా అమ్మగారు వాళ్ళకు ఉన్న దాని మీద మనసు పెట్టలే. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకు ఉండగా ఈ లోకంలో నాకు ఏదీ అక్కర్లేదు. అన్నీ ఉన్నాయి, దేవుడు అన్నీ ఇచ్చాడు. we have all comforts. So whatever we want, we have in our lives. బట్ వాళ్ళు మనసు పెట్టలే. అయితే నేను మనసు పెట్టేవాడిని. ఎందుకంటే నేను ఎదురు చెప్తున్నా, వాళ్ళకు దేవుడు ఇచ్చాడు, దాన్ని మనం కాపాడుకోవాలా అన్న ఉద్దేశంతో వస్తువుల మీద మనసు పెట్టేవాడిని. ఈరోజు అర్థమైంది నాకు, దీని మీద మనసు పెట్టకూడదు, ఏది శాశ్వతం కాదు, ఏం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని పోము, ఎలా వచ్చామో అలా వెళ్తాం. ఏది అక్కర్లేదు అన్నట్లే జీవించారు వాళ్ళు. ఈ లోకంలో మాకు ఇది కావాలి, ఇది మాకు ఉండాలి, ఇది మాకు అవసరము అని ఎప్పుడు వారికి వారు
కొనుక్కోలేదు. దే డింట్ బై. దేవుని బిడ్డల ద్వారా, వారి ప్రేమల ద్వారా వారికి అనుగ్రహించబడుతూ వచ్చింది. దాంట్లో మమ్మల్ని చక్కగా పెంచుతూ వచ్చారు. నేను నా చిన్న వయసు నుండి ఎప్పుడూ ఆకలిగా ఉండటం చూడలేదు, ఎప్పుడు డబ్బులు లేని జీవితం చూడలేదు, ఎప్పుడు నాకు సరైన వస్త్రాలు లేని జీవితం చూడలేదు, ఎప్పుడు మంచి వసతులు లేని జీవితం చూడలేదు. వాళ్ళకు ఉన్నా లేకపోయినా నన్ను చక్కగా, నన్ను చెల్లిని, నా తమ్ముడికి ఇచ్చిన దాంట్లో వాళ్ళు చక్కగా ప్రభు మహిమార్థంగా పెంచుతూ వచ్చారు. ఈ దినం నేను ఒకటే మాట చెప్పగలను, ఏదియో అక్కర్లేదు అనే విధానంలో మా అమ్మమ్మ, మా నాన్నగారు, మా అమ్మగారు జీవించారు. అక్కర లేదనే విధానంలోనే అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఉన్నది నాకు, నా భార్యకి. నేనే ఏమనుకుంటున్నాను, నా చెల్లికి కొన్ని ఇచ్చేయాలా, నా తమ్ముడు కొన్ని ఇచ్చేయాలా. నా దగ్గర ఉన్న, నాకు పిల్లలు లేరు, మేమిద్దరమే. మా చెల్లికి 4, 2. నాకెందుకు, ఏం చేసుకోను అని నేను అటువంటి సిద్ధపాటుకు వచ్చిన. వారు వద్దన్నా ఏమన్నా అది జ్ఞాపకార్థం, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, పితరాజితుల జ్ఞాపకార్థం. వాళ్ళకు కూడా కొనుక్కున్నది కాదు. మీలాంటి దేవుని బిడ్డలు ప్రేమించి, వారికి ఉన్న దాంట్లో వారు ప్రేమించి ఇచ్చిన వస్తువులు, లేకపోతే ద్రవ్యము వారు కావాల్సుకుంది వారు కొనుక్కుంటూ వచ్చారు. అయితే నేనేమంటున్నానంటే, ప్రభువా, ఈ లోకంలో నువ్వు ఉంటే చాలు మాకు. వీ వాంట్ యూ. ఎవ్రీబడి మే లీవ్ అస్, బట్ వెన్ వీ లివ్ ఫర్ యూ, యు ఆర్ దేర్ ఫర్ అస్. సో అటువంటి డిసిషన్తో ముందుకు వచ్చాను. దయచేసి మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి.